యూరియా కోసం అన్నదాతల అగచాట్లు అన్నీ ఇన్ని కావు. సొసైటీలు, రైతు భరోసా కేంద్రాల వద్ద గంటల తరబడి క్యూల్లో నిరీక్షిస్తున్న అందరికీ అందని దుస్థితి. మరికొన్ని చోట్లయితే రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రైతులు ఎండనక వాననక వేచి చూస్తున్నా బస్తా యూరియా దొరకటం లేదు. టెక్కలిలో ఉదయం 7 నుంచి రైతులంతా ప్రైవేట్ ఎరువుల దుకాణాల వద్ద నిరీక్షిస్తూ కనిపిస్తున్నారు. వానలో తడుస్తూ కాళ్ళు నొప్పులు పుట్టేలా నిలబడాల్సి వస్తోందని వాపోతున్నారు. గట్ల మంది 6,600 ఏవో గారు అందరూ మీరు యూరియా ఎవరు గట్ల మంది 6,600 మాకు ప్రాసెస్ రైతులు ఆల్రెడీ మాకు ఏవో గారు అందరూ మీరు యూరియా ఎవరు గట్ల మంది 6,600. అది వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంకి వెళ్దాం. ఆ నియోజకవర్గంలో యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న గొల్లప్రోలు మండల రైతులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత తమను వేధిస్తోందని, అయినప్పటికీ ఏ ఒక్క అధికారి, ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మెయిన్ రోడ్డుపై రైతులు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఒకవైపు ఎల్లూరు, మరోవైపు కర్నూలు, ప్రస్తుతం చూస్తున్నాం పిఠాపురం, ఇటు టెక్కలి. ఇటు వ్యవసాయ శాఖ మంత్రి నియోజకవర్గం వైపు, మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం. సో పిఠాపురం, ఇటు టెక్కలిలో రైతుల దుస్థితి చూస్తున్నాం, రోడ్డెక్కిన పరిస్థితి. సో సీజన్స్ వస్తే నాట్లు వేసుకోవాలని తెలుసు. సో రబీ తర్వాత ఏ సీజన్ ఏ తర్వాత వస్తుందో తెలుసు. ఇది ప్రతి సంవత్సరం వచ్చేదే. అయినా అధికారులు అలాగే మంత్రివర్గం నిమ్మకుండిపోయి వాళ్ళు అలసత్వానికి పర్యవసానంగా ప్రస్తుతం రైతులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సకాలంలో ఎరువులు చల్లకపోతే ఆ తర్వాత ఎరువులు చేతికొచ్చిన ప్రయోజనం ఉండదు అనేది మరి తెలియని అంశం కానే కాదు. అయినప్పటికీ అధికారుల అలసత్వం అలాగే ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం, దాని తాలూకు పర్యవసానం ప్రస్తుతం రైతులు దుస్థితి పాలవుతున్నారు. రాత్రి లేదు, పగలు లేదు, ఎండ వాన అనక కూడా వాళ్ళు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి. ఎందుకు అంటే ఎరువుల కోసం. చూస్తున్నాం మనం బాక్స్లో. ఒకవైపు అనంతపురంలో పరిస్థితి, శ్రీకాకుళం, రాజమండ్రి, కర్నూలు, ఇదే కాదు మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. యూరియా సెంటర్ల ముందు, రైతు భరోసా కేంద్రాల ముందు పడిగాపులు పడుతున్న పరిస్థితి. కొన్ని చోట్లయితే వచ్చిన యూరియాని వచ్చినట్టుగానే బ్లాక్ మార్కెట్కి తరలిస్తున్న ప్రజాప్రతినిధుల వైనం కూడా మనం ఉదయం నుంచి కూడా చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ అధికారులు స్పందించట్లేదు, ప్రభుత్వం నోరు మెదపట్లేదు. మొత్తానికి రైతులైతే అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళ గోడు ఎవరు వినేవాళ్ళు లేరా అంటూ వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో అయితే రైతులు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ వంగా గీత వారికి సంఘీభావం తెలిపారు. వారి వైపు నిలబడి అధికారుల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఆమె చేస్తూ ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. యూరియా కోసం అధికారులతో మాట్లాడి యూరియా వారికి సకాలంలో ఇప్పించేలా ప్రయత్నాలు చేస్తామంటూ ఆమె మాట ఇచ్చిన నేపథ్యంలో రైతులు ఒకంత ఆందోళన తగ్గించారు. కానీ రోడ్డుపై బైఠాయించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు టెక్కలి, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పరిస్థితి మనం చూస్తున్నాం. యూరియా సెంటర్ల ముందు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులందరూ. యూరియా ఇవ్వకుండా చేస్తున్నందుకు ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని అడగాలి, ఏ అధికారి సమాధానం చెప్పట్లేదు, ప్రభుత్వం పట్టించుకోదా అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
అయితే యూరియా కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అవస్థలు పడుతుంటే ఇటు నంద్యాల జిల్లాలో టీడీపీ నేతలు అధికారులతో కుమ్మక్కై యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఓవైపు యూరియా కోసం రైతులు అవస్థలు పడుతుంటే టీడీపీ నేతలు గుట్టు చప్పుడు కాకుండా గోడౌన్లోకి వచ్చిన యూరియాను మాయం చేస్తున్నారు. డోన్ నియోజకవర్గానికి కొద్ది రోజుల కిందట 70 టన్నుల యూరియా వచ్చింది. దీన్ని రైతులకు సరఫరా చేయాల్సి ఉంది. రైతు పాస్ పుస్తకం, ఆధార్, బయోమెట్రిక్ తీసుకుని యూరియా ఇస్తారు. కానీ డోన్ మార్కెట్ మేనేజర్ రాఘవేందర్ రెడ్డి అధికార టీడీపీ నేతల అండతో 70 టన్నుల యూరియాను బ్లాక్ మార్కెట్కి తరలించి సొమ్ము చేసుకున్నట్టుగా తెలుస్తోంది. యూరియా మాయంపై పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మార్కెట్ మేనేజర్ రాఘవేందర్ రెడ్డికి ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా సొంత పార్టీ నేతలే చెప్తుంటారు. రైతులకు యూరియా ఇచ్చిన వివరాలు ఇవ్వాలని విజిలెన్స్ అధికారులు ప్రశ్నించినా రాఘవేంద్ర రెడ్డి నుంచి సరైన సమాధానం రాలేదు. అయితే దీనిపై అటు పోలీసులు ఇటు వ్యవసాయ శాఖ అధికారులు వివరాలు చెప్పటం లేదు.